హాయ్ అండి. నమస్తే. నేను మీ యమునా చౌదరి. వెల్కమ్ టు యమునాస్ హోమ్ కిచెన్. ఈరోజు రెసిపీ హోమ్‌మేడ్ చీజ్. హోమ్‌మేడ్ చీజ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా ఒక పాత్ర తీసుకొని పాలు గోరువెచ్చగా మన చేతి వేలితో చూసుకునేంత వేడి అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక స్పూన్ వెనిగర్‌తో గానీ, నిమ్మరసంతో గానీ ఆ గోరువెచ్చని పాలల్లో వేసి కలుపుతూ ఉండాలి. ఇలా వెనిగర్‌తో గానీ, నిమ్మరసంతో గానీ స్పూన్ వేస్తూ కలుపుతూ 6 టైమ్స్ ఈ ప్రాసెస్ చేయాలి. ఈ విధంగా పాలు విరుగుతూ ఉంటాయి. ఇలా 6 టైమ్స్ చేసిన తర్వాత స్ట్రైనర్ సాయంతో ఇలా పుష్ చేసుకొని వాటర్ బయటకొచ్చేంత వరకు నొక్కి పెట్టుకొని పూర్తిగా వాటర్ వచ్చే వరకు సాగదీస్తూ గట్టిగా పిండుకోవాలి. చూడండి, ఈ విధంగా గట్టిగా అదుముకొని వాటర్ బయటకు వచ్చేలాగా గట్టిగా పిండుకోవాలి. ఇంతవరకు ప్రాసెస్ అర్థమైందని అనుకుంటున్నాను. చాలా సింపుల్ అండి. మరొకసారి చెప్తాను చూడండి. వెనిగర్ తో 6 టైమ్స్ పాల్లో వేస్తూ కలుపుకొని పాలు విరుపుకొని గట్టిగా పిండుకొని వాటర్ లేకుండా చేసుకుని దాన్ని ఇలా స్ట్రెచ్ చేసుకొని దాన్ని రెడీ చేసుకుని ఇది ఫస్ట్ స్టెప్. మనం ముందుగా పాలు విరుపుకున్న వాటర్‌ని మళ్ళీ గోరువెచ్చగా చేసి సాల్ట్ వేసి మనం ప్రిపేర్ చేసుకుంటున్న చీజ్‌ని యాడ్ చేసి 10 సెకండ్స్ ఉంచిన తర్వాత బయటకు తీసుకొని సేమ్ ప్రాసెస్ వాటర్ అంతా బయటకొచ్చే వరకు గట్టిగా పిండుకొని గట్టిగా సాగదీస్తూ మళ్ళీ 10 సెకండ్స్ ఆ వాటర్‌లో నానబెట్టిన తర్వాత బయటికి తీసి వాటర్ వచ్చే వరకు ప్రెషర్ పెట్టి పిండుకోవాలి. ఈ విధంగా ఈ ప్రాసెస్‌ని 6 టైమ్స్ చేయాలి. చూడండి, ఈ విధంగా సెకండ్ స్టెప్ కూడా కంప్లీట్‌గా చేసుకున్నాము. ఇప్పుడు ఫైనల్ స్టెప్ ఏంటంటే కూల్ వాటర్‌లో 10 సెకండ్స్ ఉంచి బయటకు తీసి గట్టిగా ప్రెస్ చేసి వాటర్ లేకుండా గట్టిగా పిండుకొని ఇలా మొత్తంగా కవర్ చేసుకొని గాలి చొరబడిన ఒక బాక్స్‌లో పెట్టి ఫ్రిడ్జ్‌లో 4 అవర్స్ పెట్టాలి. 4 అవర్స్ తర్వాత చూస్తే మనం ప్రిపేర్ చేసుకున్న చీజ్ రెడీ అయిపోతుంది ఇలా. చూడండి, ఎంత స్మూత్‌గా వచ్చింది కదా! చాలా బాగా వచ్చింది. ఇప్పుడు చీజ్ కట్ చేసి తురుముకొని చూద్దాం ఎలా వచ్చిందో. చాలా బాగా వచ్చింది కదా! ఇప్పుడు శాండ్విచ్ ప్రిపేర్ చేసుకోవటానికి ముందుగా ఆనియన్, టమాటా శుభ్రం చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో ఉప్పు, కారం, గరం మసాలా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ పీస్ తీసుకొని దాని మీద మనం కలుపుకున్న ఉల్లి, టమాటా ముక్కలను వేసుకొని దానిపైన మనం తరుముకున్న చీజ్‌ని యాడ్ చేసుకొని మరొక బ్రెడ్ పీస్‌ని పైన పెట్టి బాండీలో ఆయిల్ వేసి దీనిని కాల్చుకోవాలి 2 వైపులా. శాండ్విచ్ కూడా రెడీ అయిపోయింది. చూడండి చీజ్ ఎంత బాగా వచ్చిందో. టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఇలా మీరు కూడా హోమ్‌మేడ్ చీజ్ ప్రిపేర్ చేసుకోండి. అంతేనండి, ఇలా చాలా సింపుల్‌గా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు చీజ్‌ని. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ.